ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయంకరంపితుల్ని చేస్తున్నాయి. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు న్యాయపాలనపై ప్రజల తరపున వీరెవ్వరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యంపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికారం దుర్వినియోగానికి పాల్పడుతూ అణిచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి కక్ష సాధింపులు, విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వ్యక్తులు మాట్లాడే మాటలు యాంకర్కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్లో వ్యక్తులు కొందరు అనుకూలంగాను, కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానల్లో వ్యక్తిత్వాలకు హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని, ఒక పథకం ప్రకారం లేని వాటి ఆపాదిస్తూ, టాపిక్ను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలో ఆయన ఉద్యోగుల్ని ఊడగొట్టాడు. ఆయన విపక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్పై గతంలో సాక్షి కాదు ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు గారు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లు. అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యతలు వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది ఇత్తురతో రేపు అదే పడుతుంది. అది రెండింతలవుతుందని మర్చిపోకండి అని ట్వీట్లో పేర్కొన్నారు.